ఓకే ఓకే థ్యాంక్ యూ. ఈరోజు 39వ డివిజను 112వ బూత్లో గడప గడపకు వెళ్ళి నారాయణ గారి ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేయటం జరుగుతోంది. ప్రతి చోట నుంచి చాలా అనూహ్యమైన స్పందన లభిస్తోంది. కొంతమంది మైనారిటీస్ని కలిసినప్పుడు వాళ్ళు ప్రత్యేకించి ముస్లిమ్స్లో ఒక మహిళ ఎక్స్ప్రెస్ చేసింది ఏంటంటే, అంతకుముందు మాకు నారాయణ సార్ ఉన్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అని పెట్టి మాకు ఏదో ఒక విధంగా ఉద్యోగ భృతి లభించేటట్టుగా, ఒక చిన్న చిన్న జాబ్స్ లభించేటట్టుగా ఒక కార్యక్రమము జరుగుతూ ఉండింది. అదే రకంగా ప్రత్యేకించి మహిళలకి జూనియర్ కళాశాలలు, ఎందుకంటే మా దానిలో మామూలు కో ఎడ్యుకేషన్ అంటే అంతగా బయటకు పంపించడానికి ఇష్టపడరు. కాబట్టి ప్రత్యేకించి మహిళలకి పిఎన్ఆర్ కళాశాల, మహిళా కళాశాల లాగా పెట్టి మాకు చదువుకోవడానికి చాలా ఎంకరేజింగ్గా ఉండింది. కానీ అది కూడా ఇప్పుడు డైల్యూట్ అయిపోయింది. కాబట్టి మాకు ఇటువంటి అడ్వాంటేజెస్ అన్నీను, రంజాన్ తోఫా అయితే అయ్యుండొచ్చు, లేకపోతే దుల్హన్ పథకం అయితే అయ్యుండొచ్చు. మా ఇంట్లో సంవత్సరం క్రితము రీసెంట్గా ఒక పెళ్లి జరిగింది. అంతకుముందు అయితే మాకు ఖచ్చితంగా వాళ్ళు 1,00,000 రూపాయలు వచ్చి ఆ అమౌంట్ మాకు చాలా ఉపయోగంగా ఉండేది. అప్పటికి సార్ వాళ్ళు మాకు ప్రత్యేకించి షాదీ మంజిళ్ళు 2 కట్టించడం జరిగింది. దానివల్ల కొంత అడ్వాంటేజ్ ఉంది. కానీ ఈ దుల్హన్ పథకం అయితే వీళ్ళు క్యాన్సిల్ చేసేసారు. ఎంతవరకు అయితే సారి అభివృద్ధి చేశారో అంతవరకే జరిగింది. ప్రత్యేకించి తర్వాత ఏమీ జరిగింది లేదు అని చెప్పి వాళ్ళు చెప్పటం జరిగింది. ఈ 112వ వార్డులో కూడాను ప్రతి ఇంటికి ముందు వేసిన రోడ్లు, సార్ యొక్క ఆ హయాంలో ఏవైతే రోడ్లు వేయటం జరిగిందో ఆ రోడ్లు వరకు మాత్రమే అయ్యింది. అక్కడి నుంచి ప్రత్యేకంగా ఏమీ అభివృద్ధి జరిగింది లేదు. సార్ మాకు రావాలి, తప్పకుండా సార్ ఏదైతే ప్రామిస్ చేస్తున్నారో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అది వస్తేనే మనకి నెల్లూరు దోమల రహిత నెల్లూరుగా మారుతుంది, తప్పకుండా డెవలప్ చేస్తారు అనే కాన్ఫిడెన్స్ మాకుంది. ఒక్క ఛాన్సు అనే మాటతో సార్ చేసిన అభివృద్ధి మాకు కళ్ళ ముందే తెలుస్తూ ఉన్నా కూడాను ఒక్క ఛాన్సు అనే దాంతో మేము మోసపోయిన మాట వాస్తవము. దాంతో మాకు మేము తప్పు చేశాము ఆ టైంలో. అది మేము ఇప్పుడు ఈసారి అటువంటి తప్పు ఎన్నటికీ చెయ్యము. మేము అది బాగా రియలైజ్ అయ్యాము. ఈసారి తప్పకుండా మా సార్ని మా కోసం మేము గెలిపించుకుంటాము. మీకోసం కాదు, మీరు వచ్చారు, మీరు అడుగుతున్నారు ఓటు వేయమని చెప్పి అలా అని కాదు. మా నారాయణ సార్ని మా నెల్లూరు కోసము మేము గెలిపించుకుంటాము, తప్పకుండా మెజారిటీతో గెలిపించుకుంటాము అని చెప్పి మాకు ప్రతి ఒక్కళ్ళు, ఒక మహిళ అయితే నా చేయి తీసుకొని నేను ఒట్టేసి చెప్తున్నానమ్మా ఇది జరగబోతుంది, నేను ఒట్టేసి చెప్తున్నాను ఇది ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పేసి అని ఒక మహిళ అయితే షూర్ అమ్మా అనేసి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన ఎక్స్ప్రెషన్స్ మాకు ఖచ్చితమైన భరోసా ఇచ్చి పంపించడం జరుగుతోంది. దీనికి సపోర్ట్ చేస్తూ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి, కార్యకర్తలకి, ఎన్టీఎంకి, మహిళా శక్తికి, బిఎల్ఎస్కి, ప్రత్యేకించి ప్రసాద్ గారికి అందరికీ నా ధన్యవాదాలు.